కి సంబంధించి గాని వారు పనిచేసే విధానం గురించి గాని అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో సరే ఏపీ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. వారికి ఉన్న అనుభవం కావచ్చు ఇవన్నిటి దృష్ట్యా ఇవాళ వైసీపీ గెలవదు అని చెప్పడం ఒకటి, సీట్లు తగ్గుతాయని చెప్పడం ఇంకోటి. కానీ ఘోర పరాజయం పాలవుతుంది, మామూలు ఓటమి కాదు ఘోర ఓటమి తప్పదు అనే రకంగా మాట్లాడటం, ఆ తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీసుకుంటున్న అంటే అనుసరిస్తున్న విధానాల విషయాల మీద కూడా మాట్లాడారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రతిరోజు టీడీపీ కానీ జనసేన కానీ లేదంటే ప్రజా సంఘాల నేతలు కానీ ఇతర ఎవరు మాట్లాడినా అదే విషయం మాట్లాడుతూ ఉన్నారు. పీకే కూడా ఇంకొకసారి ఈ విషయాన్ని నొక్కి చెప్పారు కదా. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ వాడండి? బీహార్ కదా, ఫ్రమ్ బీహార్ యాక్చువల్ గా. కానీ ఒక బీహార్ అతనికి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన నచ్చలేదంటే అంటే ఏంటి? దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఒకప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం, బీహార్ అని అనుకునేవాళ్ళం. అక్కడ పరిపాలన గాని లేకపోతే అక్కడ అరాచకం గాని లేకపోతే అక్కడ జరిగే దారుణాలు గాని వాటి గురించి ఇక్కడ మనం కథలుగా చెప్పుకునేవాళ్ళం. మిగతా వలస వెళ్తుంటారని బీహార్ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు అది అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక బీహార్ నుంచి ఆరిజినేట్ అయిన ఒక సెఫాలజిస్ట్ కే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన నచ్చలేదు అంటే ఏ స్థాయిలో పరిపాలన చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి? ఎంత దారుణంగా పరిపాలన చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ప్రీవియస్ గా వాళ్ళకి సెఫాలజిస్ట్ పనిచేశాడు, లేకపోతే గెలుపుకి రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు వేశాడు. ఎందుకంటే అప్పుడు దాకా తను చేసింది ఏది లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇండివిజువల్ గా చేసింది ఏది లేదు కాబట్టి రకరకాల ఎత్తుగడలు, కోడికత్తి డ్రామా వాటిలన్నిటిలో కూడా నేను కూడా బిలీవ్ చేస్తా ప్రశాంత్ కిషోర్ గారికి పాత్ర ఉంది అని. కానీ ఎంతో కొంత మరి తండ్రి గారి నుంచో లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి ఎక్కడి నుంచో మంచి చేస్తాడేమో అనే ఒక అభిప్రాయం ఉండొచ్చు, పొరపాటున ఉండొచ్చు. కాబట్టి ఇతన్ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రానికి ఉపయోగపడతాడేమో అనుకున్నాడు. ఈ రోజు నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇలాంటి వాటిన నేను ముఖ్యమంత్రిని చేసి నేను ఎక్కడి నుంచి అయితే వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చానో, బీహార్ అనే ఒక అరాచక ప్రాంతం నుంచి వచ్చానో, ఈ రోజు అలాంటి పరిస్థితులు నేను స్వయంగా ఒకరిని తయారు చేసి ఆ పీఠం మీద కూర్చోబెట్టి ఈ రోజు నా ప్రాంతానికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే దారుణాలు, అరాచకాలు, వలసలు వెళ్ళిపోవడాలు, దొంగతనాలు, మర్డర్లు ఇవన్నీ ఉన్నాయో, ఈ రోజు పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ వెనకపాటుతనం ఏదైతే ఉందో అవన్నీ ఈ రోజునే తనంతటి తాను ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, జగన్ రెడ్డి లాంటి ఒక ఉన్మాదిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ రోజు ఈ ప్రాంతాన్ని కూడా మరో బీహార్ ను చేశానని ఒక పశ్చాత్తాపం అయితే నాకు ప్రశాంత్ కిషోర్ గారి ఇంటర్వ్యూలో అయితే నాకు ఫుల్ గా కనిపించిందండి. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జనరల్ గా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఈ పేటిఎం బ్యాచ్ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. మీకు గుర్తుంటే దాదాపు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనము ప్రశాంత్ కిషోర్ గారి ఇంట్లో పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. స్వామివారికి బట్టలు పెట్టడానికి కుటుంబ సమేతంగా వెళ్ళడండి మన జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి వారికి బట్టలు పెట్టడానికి కుటుంబ సమేతంగా వెళ్ళడు. లేకపోతే రాష్ట్రంలో తీసుకొస్తారు కదా, గుడినే ఇంటికి తీసుకొస్తారు. లేకపోతే నాకు తెలిసి ఆవిడ వచ్చి బయటికి ఎటువంటి మనం చూసాం, రాష్ట్రంలో చాలా విపత్తులు జరిగినాయి, మనం వైజాగ్ లో ఇన్సిడెంట్స్ జరిగినాయి, లేకపోతే న్యాచురల్ ఇన్సిడెంట్స్ ఏవైతే విపత్తులు అనేవి జరిగినాయి, ఎక్కడా కూడా ఆ మహాతల్లి ఎప్పుడు కాలు బయటకు పెట్టలేదు. కానీ ఈ సెఫాలజిస్ట్ గారి ఇంట్లోకి పెళ్లికి వెళ్ళి, ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారి ఇంట్లో పెళ్లికి వెళ్ళి కుటుంబ సమేతంగా వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆఖరికి కాళ్ళు మొక్కేంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి 2 కాళ్లే పట్టుకున్నాడండి, ఒకటి మోడీ గారి కాళ్ళు, ఒకటి ప్రశాంత్ కిషోర్ కాళ్ళు. సో ఆ రకమైన బాండింగ్ ఉన్నా కూడా ఈ రోజు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ లూజింగ్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. అంటే చాలా పెద్దగా ఓడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంచనా వేయలేడు, ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సింది ఏంటి అంటే, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఇంట్లో కూర్చుని బటన్లు నొక్కేస్తూ నేనేదో సంక్షేమం చేస్తున్నానని అనుకుంటున్నాడు, చేయట్లేదు. నిజంగా ఫ్రీబీస్ పంచి పెడుతున్నాను, దానివల్ల నేను గెలిచేస్తాను అనుకుంటున్నాడు. కానీ పరిపాలన ఎక్కడా చేయలేదు ఈ వ్యక్తి అనేది ప్రశాంత్ కిషోర్ ఈ రోజు బయటకు వచ్చి చెప్పాడు. అంటే తన భార్యని పెళ్లికి తీసుకెళ్లేంత చనువు ఉంది,
అంత అంత బాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అలాంటి ఇంకోటి, వ్యక్తి నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అలాంటి ఇంకోటి, వ్యక్తి నిజంగా కూడా గెలిచే పరిస్థితులు ఉంటే అదే ప్రశాంత్ కిషోర్ ఇవాళ పనిచేసేవాడేమో వైసీపీకి. కానీ గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వేవ్ తెలిసిపోయింది కాబట్టి ఎందుకు ఈ పార్టీకి పనిచేసిన అనవసరంగా. ఇప్పుడు కొంతవరకు అవకాశం ఉన్న పార్టీలకి, గెలుపు అవకాశం ఉన్న పార్టీలకే పనిచేస్తారనేది కదా. అవును సార్. ఇప్పుడు ఓడిపోతున్నాడు చాలా క్లియర్ గా నాకు తెలిసి 2 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డికి చెప్పాడండి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పాడు, బాబు నువ్వు ఓడిపోతున్నావు, జనాల్లోకి వెళ్ళు, నువ్వు జనంలోకి వెళ్ళకపోతే ఈ రోజు నీకు కింద సీట్ ఉండే పరిస్థితి లేదు, చూసుకో అని చెప్పే ఉంటాడు. కానీ మన నియంత అంటే నాకు తెలియదు మరి ఇతను ఎవరికైనా ఎవరి మాటలైనా వినట్ల తయారవుతాడా, లేకపోతే బై బర్త్ ఆయన అలా ఉన్నాడు ఒక నియంతలాగా. అంటే తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు ఇంకా 4వ కాళ్ళు లేదు అని చెప్పేసి తను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని ఫిక్స్ అయిపోతాడండి జగన్మోహన్ రెడ్డి. జనరల్ గా ఫిక్స్ అయిపోయి తను ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతాడు. ఈ నియంతతో మనకెందుకురా అని చెప్పేసి ఈ రోజు నెల్లూరులోని ఏదైతే కంచుకోట వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి మొదట కంచుకోట కడప అయితే రెండో కంచుకోట నెల్లూరు అని చెప్పేసి చెప్పుకుంటారు. అదే నెల్లూరులో తెలుగు గల రెడ్లందరూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పించే రెడ్లందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మనం చూసుకుంటే సార్ వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ పార్టీకి పనిచేస్తే వ్యూహకర్తలు గొప్ప అసలు ఇంద్రుడు చంద్రుడు అని ఎలివేషన్ చేస్తారు. వీళ్ళ పార్టీకి పని చేయకపోతే ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ట్రోల్ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటి అంటే ఇదే ప్రశాంత్ కిషోర్ ఒక టీం ని బిల్డ్ చేసి ఏదైతే ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆపోజిట్ పార్టీస్ కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇదిగో ఇలా ట్రోల్స్ చేయించుకోండి అని ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఒక సిస్టమ్ ని ప్రవేశపెట్టాడో ఈ రోజు అదే సిస్టమ్ తో ప్రశాంత్ కిషోర్ ని ట్రోల్ చేపిస్తుంటే నవ్వొస్తుంది. తాతకి డబ్బులు నేర్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. సో ఇక్కడ మనం ఎవరిని మనం ఒక సిల్లీ ఫెలో గారో లేకపోతే ఒక తింగరోడ్లో ఎవరిని చూడాలి? సరే, అయితే పీకే కామెంట్స్ మీద అసలు పెద్దగా స్పందించలేదు ఎందుకనే అంశం గురించి కూడా మాట్లాడదాం. అనుష గారు మళ్ళీ వస్తాను, ఒకసారి దుర్గారావు గారు వాయిస్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను. సరే దుర్గారావు గారు, మొత్తానికి రాష్ట్రంలో ఏం జరగబోతా ఉంది అన్న విషయాన్ని తేల్చేశారు. సరే, రానున్న భవిష్యత్తులో ఇంకా